ఆదివారం దాడులకు కొనసాగింపుగా నేడు కూడా ఇరాన్ అమెరికా మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లింది. బహ్రెయిన్, జోర్డాన్, కువైట్లోని యుఎస్ సైనిక కేంద్రాలే లక్ష్యంగా ఐఆర్జీసీ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. ప్రతీకారంగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ భూభాగంలో లోపలి ప్రాంతాలపై క్షిపణుల వర్షం కురిపించింది. హర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని అమెరికా కాదు తమ నియంత్రణలో ఉందని ఇరాన్ ప్రకటించుకున్నాయి. ఒమన్ తీరంలోని జలసంధిలో ఆదివారం ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి చేయడంతో మొదలైన దాడులు నేడు కూడా కొనసాగుతున్నాయి. తమ దేశంపై అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా ఉదయం నుంచే గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఉన్న బహ్రెయిన్పై ఈ ఒక్కరోజే 3 సార్లు దాడి చేసింది. బహ్రెయిన్లో 3 సార్లు క్షిపణి అప్రమత్తత సైరన్లు మోగాయి. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంలో ఇంధన ట్యాంకులు, క్షిపణి డిపోలు ధ్వంసమైనట్లు ఐఆర్జీసీ తెలిపింది. అయితే ఇరాన్ నుంచి వచ్చిన 4 క్షిపణులను కూల్చివేశామని జోర్డాన్ ప్రకటించింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని, ఎవరికీ హాని జరగలేదని వెల్లడించింది. కువైట్ సైతం ఇరాన్ దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు ఉంటాయని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇరాన్ దాడులకు ప్రతిగా అమెరికా హిమార్స్ రాకెట్ లాంచర్లు గర్జించాయి. ఇరాన్లోని అత్యంత లోపలి భూభాగాలపై అమెరికా క్షిపణులు విరుచుకుపడ్డాయి. సెంట్రల్ ఇరాన్లోని కొందాబ్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇవాల్టి దాడులలో తమ దళాలు వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, క్షిపణి, డ్రోన్ పరికరాలు, చిన్న పడవలను లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వివరించింది. ప్రపంచ వాణిజ్యానికి హర్ముజ్ జలసంధి కీలకమైన సముద్ర కారిడార్ అని సెంట్రల్ కమాండ్ పేర్కొంది. అది ఇరాన్ నియంత్రణలో లేదని ప్రకటించింది. అమెరికా ప్రకటనను ఐఆర్జీసీ తిరస్కరించింది. హర్ముజ్ జలసంధి తమ భూభాగమని స్పష్టం చేసింది. ఇందులో ప్రపంచంలోని అవతలి వైపు నుంచి వచ్చి పిల్లలను చంపే సైన్యం జోక్యాన్ని తాము అనుమతించబోమని పేర్కొంది. ఇవాళ తమ గడ్డపై జరిగిన తాజా దాడులను ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. హర్మోజ్గాన్, ఖుజేస్తాన్, మర్కాజీ ప్రావిన్సులలో దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ ఘటనల్లో 2 మృతి చెందారని ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ తెలిపింది. సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో కూడా దాడులు జరిగినట్లు వివరించింది. యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడానికి చర్చలు జరపాల్సిన 60 రోజుల్లో సగం రోజులు అవుతున్నప్పటికీ ఇరుపక్షాల మధ్య సంప్రదింపులకు బదులు పరస్పరం దాడులు కొనసాగుతున్నాయి. ఇది తిరిగి పూర్తిస్థాయి యుద్దంగా మారుతుందని ప్రపంచ దేశాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. తాజా పరిస్థితులు విపత్కర పరిణామాలకు దారితీస్తాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఇస్లామిక్ సహకార సంస్థ ఐఓసీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని, పొరుగు దేశాల మధ్య ఉండాల్సిన సంబంధ సూత్రాలను ఉల్లంఘించడమేనని మండిపడింది.